నేనే ప్రశాంతి. నన్ను మీరు జెమినీ టీవీలో ఊలలల ప్రోగ్రాం ద్వారా చూస్తున్నారు కదూ. ఆ ప్రోగ్రాంలో మన సెట్లో ఆడియన్స్తో పాడించాం, చీఫ్ గెస్ట్తో పాడించాం, గౌరవించాం. ఇప్పుడు వచ్చింది ఒక వ్యత్యాసమైన ప్రోగ్రాం కోసం. ఈ ప్రోగ్రాంలో మనం వ్యూవర్స్తో లైవ్లో పాడించబోతున్నాం. ఈ ప్రోగ్రాం పేరు రోడ్లో గీతం. మీలో చాలా మంది ప్రేమించుంటారు, ప్రేమిస్తూ కూడా ఉంటారు. సో మీ అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రాం మీ ముందుకొచ్చింది. సరే, ఫస్ట్ ఎదురు చూస్తున్న రోమియో ఎవరో వెళ్ళి చూద్దామా? హలో సార్, ఈ ప్రోగ్రాం పేరు రోడ్లో రాగం. ఇందులో పాడడం మీకు ఇష్టమేనా? లేదు. మీరు సార్? నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు? నో థాంక్స్. మీరు? నన్ను వదిలేయమ్మా తల్లి. ఏంటి రోమియో పాడమంటే పారిపోతున్నారు? ఇది కరెక్ట్ కాదే. సరే, మనం మరో రోమియోని చూద్దాం. ఈ రోమియోని చూసారా? ఇతను రచన బుక్ చదువుతున్నాడే. ఇతని దగ్గర ఖచ్చితంగా ఇతని ప్రేయస్ గురించి సూపర్ పాట ఉంటుందని నమ్మొచ్చు. సరే, ఇతన్ని అడిగి చూద్దాం. సార్, మేము రోడ్ల గీతం అనే ప్రోగ్రాం గురించి జెమినీ టీవీ నుంచి వచ్చాం. మీరు పాడతారా? సారీ, రోడ్ల గీతం ప్రోగ్రాంలో మౌన గీతానికి చోటు లేదు. సారీ సార్. 20 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు అందరూ ప్రేమిస్తున్నారు, జొల్లు కార్చుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకయ్యా పాడడానికి మాత్రం సిగ్గుపడుతున్నారు? కమాన్ గాయ్స్, కమాన్. వెరీ గుడ్. ఈ రోడ్ల గీతం ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఒక ఫస్ట్ రోమియో దొరికాడు. లోకల్ల ప్రేమికులరా, అందరూ ఒకటిగా చేరండి. ఈ జెమినీ టీవీ రోడ్ల గీతం ప్రోగ్రాం విని ఆనందించండి. రెడీ, స్టార్ట్. 1 2 3 గో. Very good. 1 minute. అద్భుతంగా పాడారు శశి. మీ వాయిస్ వచ్చి జేసుదాస్లా ఉంది. మీ పాటలో మీ ఫీలింగ్స్ ని చూశాను. ప్రేమంటే అసహ్యించుకుని నన్నే మైమరిపించారు శశి. ఆల్ ది బెస్ట్. ఇదిగోండి నేను ఇస్తున్న గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. హృదయం మురళీలాగా ఎమ్మడబడి చూశావు. ప్రేమసాగరం హీరోలాగా సెంటిమెంట్గా నటించావు. మహేష్ బాబులాగా సాహసం చేసి చూపించావు. అవేవి వర్కౌట్ అవ్వలేదు. పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యంలా సూపర్గా పాడావు. ఎరగొట్టావు రాలుడు. థ్యాంక్ యూ మంజు. ఇట్స్ ఆల్ రైట్. పదండి వెళ్దాం. రారా. ఫారెన్ మాస్క్ సార్, నిన్ననే అమెరికా నుంచి వచ్చింది. ఏం తీసుకుంటే 50 రూపాయలే. తీసుకోండి సార్. బాగుంటుంది. ఈ మాస్క్ బాగుంది కదా? చాలా బాగుంటుంది సార్. చాలా తక్కువ సార్. ఏంటండి మోహన్ ముసలేసుకొచ్చినారు? మీ హోటల్కి వచ్చి మనుషులు తింటారా? అందుకే మృగాలుగా మరీ ఇక్కడికి వచ్చాం. వెళ్ళి 3 కాఫీలు స్ట్రాలు వేసి తీసుకురాపో. కాఫీలో స్ట్రానా? ఉన్నదే నోరుకి చిన్న సందు. దాంతో స్ట్రాతో తాగపోతే దేంతో తాగుతారా? అలాగే సార్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నో టెన్షన్. మన ఫేసులు తెలియనంత వరకు మనం అందరం ఫ్రెండ్సే. కానీ నా ఫేస్ చూసారంటే పంప పంప పాంగ్. హాయ్ ఉడిపి, ఇది మా స్టేట్. నా స్టేటస్ అని చూపించమంటావా? Hey, come on! Hey! అమ్మో!
ఉండరా అల్లుడు వెపన్స్తో వస్తాడు. అప్పుడు కానీ వాళ్ళ సంగతి చెప్పను. ఏంటి చూస్తున్నారు? వాళ్ళని చేయడానికి ఏదైనా వెపన్ దొరుకుతుందా గుండు? అజా ఇదిగోండి ఏంది ఇది? బాంబు. ఏంటి బాంబా? ఫ్రిడ్జికి పెట్టాలని తయారు చేస్తున్నాను. మీరు అర్జెంట్ గా అడిగారు, అప్పుగా ఇస్తున్నాను, తీసుకోండి. అరే పాపాత్ముడా, బాంబు అప్పుగా ఇచ్చే లెవెల్కి దేశం చెడిపోయిందట్రా. పేపర్ అడిగితే బాంబు ఇస్తావేట్రా? దీన్ని చూస్తే నన్ను లోపలికి దోస్తారు పోలీసులు. నీకన్నా వాళ్ళేనా ఎక్కువ ఉంటారా? మొగోళ్ళైతే ఒక్కొక్కరు రండ్రా. రే ఆగండ్రా, రే నా సంగతి చూపిస్తా. రే ఇది అప్పుడే దొరికిందనుకో వాళ్ళని చిత్తుగా తన్నేవాడ్రా అల్లుడు. బయట అయిపోయింది కదరా, ఇంకా ఎట్లా చూస్తున్నావు? ఎవర్రా కర్ర విసిరింది? నేనేరా ఇస్తుంది. ఏం చేస్తావు? అద్దం పగిలిపోయింది, 1000 రూపాయలు కట్టరా. అయ్యో అయితే నేను కాదు. చాలా ఆపరా. అవును మంజు, వీళ్ళంతా ఎవరు? ఎందుకని ఇలా మిస్బిహేవ్ చేశారు? వాడెవడో నాకు తెలీదు. ఓ 10 రోజుల ముందు వాణ్ణి ఉడిపిలో చూశాను. రాస్కిల్ అక్కడ ఇలాగే మిస్బిహేవ్ చేశాడు. మీరొక్కరే ఉడిపి నుంచి ఇంటర్వ్యూకి వచ్చారనుకున్నాను. ఇంతమంది ఇంటర్వ్యూకి వచ్చారనుకుంటావా? మరి ఎందుకు వచ్చారు? అందరూ ఫిగర్లు సైట్ కొట్టడానికి వచ్చారా? జాగ్రత్త. ఏంటండి ఇది? ఇంతమంది వస్తారని అనుకోలేదు. మొత్తం 2 వేకెన్సీలే ఉన్నాయి. ఇంతమంది ఉన్నారంటే